500 ఏళ్ల తర్వాత అయోధ్యపురిలో రామయ్య అడుగుపెట్టాడు. అంగరంగ వైభవంగా రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 500 ఏళ్ల కల సాకారం అవ్వడం వెనుక ఎన్నో పోరాటాలు, ఎందరో త్యాగాలు ఉన్నాయి. కానీ అయోధ్యపురిలో ఆ రాముడి ఇంటికి తొలి ఇటుక పెట్టిన దగ్గర నుంచి ఇంత వైభవంగా ప్రాణప్రతిష్ఠ జరగడం వరకు ఒక్కరి కృషి అసాధారణం. అతడే యోగి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కర్మలు చేయడంలోనే తనకు అధికారం ఉంది తప్ప కర్మ ఫలాలపై కాదు అంటూ ఓ కర్మయోగిలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయారు యోగి ఆదిత్యనాథ్. అందుకే శ్రీరాముడికి మరో హనుమంతుడిగా కీర్తిస్తోంది భారతావని. ఇంతకు అయోధ్య బాల రామయ్యకు మరో హనుమంతుడిగా యోగి ఎలా మారారు? ప్రపంచమే రామనామం జపించడం వెనుక ఈ కర్మయోగి తెర వెనుక చేసిన కృషి ఏంటి? అయోధ్య రామయ్య వైభవం వెనుక అతడొక్క కర్మయోగి. రాములల్లా ఆగమనం వెనుక అతడు వీర హనుమంతుడు. అయోధ్య మహాయజ్ఞంలో అసామాన్యుడు ఆదిత్యనాథుడు. శ్రీ రామలలా భగవానికి, శ్రీ రామలలా భగవానికి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఇది భగవద్గీతలోని శ్లోకం. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతాసారం ఇది. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది, కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చేయడము మానవద్దని అర్థం. ఈ గీతాసారం ప్రభావం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే కర్మయోగిగా మారారు. అలాంటి కర్మయోగికి అయోధ్య లాంటి బాధ్యతలు అందితే ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాలా? ప్రధాని మోడీ ప్రధానకర్తగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తోన్న సమయంలో వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్న ఈ యోగే లేకపోతే అయోధ్యపురికి 500 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన రామయ్యకు ఇంతటి ఘనస్వాగతం లభించేది కాదేమో. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ఈ మహాయజ్ఞానికి అసలైన కర్త యోగి ఆదిత్యనాథ్ అనేవారు చాలా మందే ఉన్నారు. అలా అని ప్రధాని మోడీ ప్రధానకర్తగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నట్టు కాదు. కానీ అయోధ్య రామయ్య ఇంటి కోసం తొలి ఇటుక పేర్చిన క్షణం నుంచి ప్రాణప్రతిష్ఠ వరకు యోగి ఆదిత్యనాథ్ కర్మయోగిలా పనిచేశారన్నది నిజం. నిజంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో బీజేపీయేతర ప్రభుత్వమో మరొక ముఖ్యమంత్రి ఉండి ఉంటే ఎలా ఉండేదో చెప్పడం కాస్త కష్టం. కానీ యోగి ఆదిత్యనాథ్ ఉండబట్టే రామయ్య ఆగమనం వేడుక ప్రపంచవ్యాప్తమైంది. అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణం మొదలైన దగ్గర నుంచి పైకి కనిపించింది ట్రస్ట్ మాత్రమే. కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి పనిలో అన్ని తానై పరిశ్రమించిన వ్యక్తి మరొకరు ఉన్నారు. అతడే యోగి ఆదిత్యనాథ్. ప్రాణప్రతిష్ఠకు ఎవరెవరిని ఆహ్వానించాలనే అంశం దగ్గర నుంచి భారీ బందోబస్తు, అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం, అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడం, భక్తుల రాకడకు రవాణా, భక్తులకు సకల సౌకర్యాల వరకు ఇలా ఒక్కటేంటి ఆలయ నిర్మాణం ఆరంభం నుంచి రామయ్యకు ఘన స్వాగతం పలికే వరకు ఈ కర్మయోగి కృషి అసామాన్యం. అయోధ్య ఆలయం తన జన్మ లక్ష్యంగా ప్రకటించుకున్న ఆదిత్యనాథ్కి ఈ ఆలయ నిర్మాణం దక్కిన అతి పెద్ద అదృష్టం. ఆ అదృష్టాన్ని, ఆ కలని నిజం చేసే వరకు యోగి చేసిన కృషి అంతా ఇంత కాదు. పైగా ఎప్పుడూ ఇదంతా తనదేననే గర్వానికి పోలేదు. తెరపైకి ప్రత్యక్షంగా రానూ లేదు. ఒక్క ముక్కలో కర్మయోగిలా ముందుకు సాగిపోయారంతే. వాస్తవానికి గతంలో ప్రభుత్వమే నిర్మించిన సోమనాథ ఆలయ ప్రారంభ సమయంలో ఇంత ఆధ్యాత్మిక శోభ కనిపించలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడమే కారణం అనేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు అయోధ్య కథ వేరు, ఈ ఆలయం కోసం జరిగిన పోరాటం వేరు. వీటన్నింటికి మించి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత వేరు. అందుకే అయోధ్యపురిలో రామయ్యకు ఇంతటి ఘనస్వాగతం దొరికింది. ఆ మాటకొస్తే 140 కోట్ల భారతీయులతో పాటు యావత్ ప్రపంచమే శ్రీరామ జపం చేసి అయోధ్యలో వైభవాన్ని తిలకించిందంటే అందుకు కారణం కమలం ప్రభుత్వంతో పాటు కర్మయోగి చేసిన కృషి ఫలితమే. నిజానికి అయోధ్య తంతుకు సంబంధించినంత వరకు ఏ వివాదంలోనూ యోగి కలుగు చేసుకోలేదు. అది రాజకీయ వివాదమైనా మరే వివాదమైనా సరే కార్యనిర్వహణలో భాగంగా హఠాత్తుగా ప్రత్యక్షం కావడం, లోటుపాట్లను అక్కడికక్కడే సమీక్షించడం, అవసరమైన ఆదేశాలిచ్చి అక్కడి నుంచి నిష్క్రమించడం, ఇదే యోగి చేసింది. అయోధ్య అమృత ఘడియల వేళ ఆదిత్యనాథ్ ఓ వ్యాసం రాశారు. అందులో యోగి భావోద్వేగం బయటపడుతుంది.
ఆయన మాటల్లోనే చెప్పాలంటే సనాతన సంస్కృతికి ఆత్మ అయిన రఘునందన్ రాఘవ్ రామ్లల్లా తన జన్మస్థలమైన అవధుపురిలోని గొప్ప దైవిక ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్నారు. 500 సంవత్సరాల విరామం తర్వాత జరుగుతున్న ఈ చరిత్రాత్మకమైన పవిత్రమైన సందర్భం భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని మోక్షదాయని అయోధ్య వైపు చూపు నిలిపేలా చేసింది. నేడు ప్రతి రహదారి శ్రీరామ జన్మభూమికి దారి తీస్తుంది. ప్రతి కన్ను ఆనంద బాష్పాలతో తడిసిపోతుంది. అందరూ రామ్ రామ్ అని జపిస్తారు అని భావోద్వేగంగా రాశారు. నిజమే, యోగి చెప్పినట్టు భారతవని మాత్రమే కాదు, అమెరికా నుంచి ఫ్రాన్స్ వరకు యావత్ ప్రపంచము రామనామమే జపించింది. రఘునందనుడి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నము చేసింది. అందుకు కారణం ముమ్మాటికి అయోధ్య వైభవమే, రామయ్యకు లభించిన ఘన స్వాగతమే. మరోవైపు అయోధ్యపురిలో అద్భుతం వెనుక యోగి ప్రయాణాన్ని ఆయన మాటల్లోనే చూస్తే 2024 జనవరి 22న వ్యక్తిగతంగా తనకు చాలా సంతోషకరమైన సందర్భంగా చెప్పారు. తాను ఈ ప్రయాణం గురించి తలపోస్తున్నప్పుడు రామ జన్మభూమిని విముక్తం చేయాలన్న అచంచలమైన సంకల్ప క్షణాలు తన మనసును ముంచెత్తుతున్నట్టు తెలిపారు. ఈ సంకల్పమే తనను గౌరవనీయులైన గురుదేవ్ మహంత్ వైద్యనాథ్జీ మహారాజ్ సద్గుణ సాంగత్యంలోకి నడిపించిందన్నారు. చివరికి రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ ముగిసిన తర్వాత కూడా ప్రధాని మోడీకే మొత్తం క్రెడిట్ ఇచ్చేశారు తప్ప తన పాత్రను ప్రస్తావించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఇంతకు మించిన కర్మయోగి ఇంకెవరుంటారు? हर मन में राम नाम है, हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है, हर जीवा राम राम जप रही है, रोम रोम में राम रमे हैं, पूरा राष्ट्र राममय है। ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं। संकल्प और साधना की सिद्धि के लिए हमारी प्रतीक्षा की इस समाप्ति के लिए और संकल्प की पूर्णता के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हृदय से आभार और अभिनंदन। భారతదేశం మళ్లీ త్రేతాయుగంలోకి ప్రవేశించినట్టు అనిపిస్తోంది. ఇక నుంచి అయోధ్యలో కాల్పుల కలకలం ఉండదు, కర్ఫ్యూ ఉండదు. ఇప్పుడు కేవలం దీపోత్సవం, రామోత్సవం మాత్రమే ఉంటాయి. శ్రీరామ నామంతో జరిగే సంకీర్తనలు అయోధ్యలో మారుమోగిపోతాయి. రాములల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత యోగి భావోద్వేగ ప్రకటన ఇది. ఈ మాటల్లో ప్రతి పదంలోనూ రామయ్యపై యోగి భక్తి కనిపించింది. అయోధ్య మందిర నిర్మాణంలో ఇంత కృషి చేసి కూడా ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయలేదు యోగి. బహుశా ఇంత వినయంగా తన కర్తవ్యం గురించి ఎవరూ చెప్పరేమో. యోగి ఆదిత్యనాథ్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఆ రాముడికి హనుమంతుడు ఎలానో అయోధ్య బాలరాముడికి యోగి అలా అన్నమాట.